నమస్తే అండి. నా పేరు రామకృష్ణ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్‌ని. ఇప్పుడు మనం రొటీన్‌గా చూస్తున్న వైరల్ ఫీవర్స్ గురించి తెలుసుకుందాం. మామూలుగా వైరల్ ఫీవర్స్ అందరికీ సుపరిచితమే. ఇమ్మీడియేట్‌గా ఎలాంటి సూచనలు లేకుండా సడెన్‌గా ఫీవర్ స్టార్ట్ అయ్యిద్ది. ఓవర్ నైట్ అంటే నైట్ పడుకునేప్పుడు బాగానే పడుకుంటాం. మార్నింగ్ లేచేసరికి ఫీవర్ స్టార్ట్ అయ్యిద్ది. చాలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. చాలా ఎక్కువ వస్తది ఫీవర్. లేదా మార్నింగ్ బాగానే ఉంటాం. ఆఫీస్‌కి వెళ్ళేప్పుడు బాగానే ఉంటాం. ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ వరకు తేడా అయిపోతూనే ఉంటాం. ఫీవర్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇమ్మీడియేట్ అంటే సడెన్‌గా స్టార్ట్ అయ్యే హై గ్రేడ్ ఫీవర్స్ కామన్‌గా వైరల్ ఫీవర్స్ వల్ల వస్తాయండి. హై గ్రేడ్ అంటే 103, 104 సమ్‌టైమ్స్ అంటే ఒక్కోసారి మేము 106, 107 కూడా చూస్తాం. సో అంత హై 103 దాటి ఫీవర్స్ వచ్చినాయంటే ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిందే. సాధారణంగా ఈ వైరల్ ఫీవర్స్ హెడేక్ కానీ, బాడీ పెయిన్స్ సివియర్‌గా ఉంటాయండి. మజిల్ పెయిన్స్, ఒక్కొక్కసారి జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. కీళ్ళ నొప్పులు. జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్‌గా వీలైనంత తొందరగా హాస్పిటల్‌కి వెళ్తే బెటర్ అండి. ఎందుకు అంటే ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా రికవరీ వస్తుంది. జాయింట్ పెయిన్స్ నెగ్లెక్ట్ చేసి అంటే 2, 3 డేస్, 4 డేస్, కొందరైతే 1 వీక్ దాకా అసలు హాస్పిటల్‌కే వెళ్ళరు. అలా లేట్‌గా వెళ్ళిన వాళ్ళకి లేట్‌గా తగ్గుద్దండి. ఎంత లేట్‌గా వెళ్తే అంత లేట్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. అంత ఎర్లీగా జాయింట్ పెయిన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ఎర్లీగా తగ్గే ఛాన్స్ ఉంటాయి. క్రానిక్ జాయింట్ పెయిన్స్‌గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి డేంజర్ సైన్స్ ఆఫ్ వైరల్ ఫీవర్స్. సివియర్ హెడేక్ చాలా సివియర్‌గా వస్తుందండి. కళ్ళు కూడా ఓపెన్ చేయనివ్వదు. అంత సివియర్‌గా వస్తది. నెక్స్ట్ గిడ్డినెస్ అంటే తల తిప్పడం. హెడేక్ అయినా గిడ్డినెస్ ఇవి రెండు మామూలుగా బీపీ బాగా పడిపోవడం వల్ల వస్తూ ఉంటాయి. ఇంకొకటి హై ఫీవర్ మోర్ దెన్ 103 ఫారెన్ హీట్. నెక్స్ట్ వన్ వామిటింగ్స్. ఇవి 4 కనుక ఉన్నాయి అంటే ఇవి డేంజర్ సైన్స్ అనమాట. ఇవి ఉంటే వీలైనంత తొందరగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడమే బెటర్. అది దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కలిసి ఆయన సమక్షంలో లేదా ఆయన ఆధ్వర్యంలో అడ్మిట్ అయి ఉంటే మంచిది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వైరల్ ఫీవర్స్ కామన్‌గా అంటే మామూలుగా తెలిసింది ఏంటంటే ఓన్లీ ఫీవర్ అయినా మనకు తెలుసు. కాకుంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అయిద్దండి. మన బ్రెయిన్ ఎఫెక్ట్స్ అవుతాయి, కళ్ళు ఎఫెక్ట్స్ అవుతాయి, గొంతు, లంగ్స్, కిడ్నీ, పొట్ట, ఇంటెస్టైన్స్ ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ ఎఫెక్ట్స్ అవుతాయి వైరల్ ఫీవర్ వల్ల. యూజువల్‌గా ఎఫెక్ట్ అయ్యేవి మజిల్స్, బ్లడ్ అండి. మామూలుగా లో ప్లేట్లెట్ కౌంట్ అని అవి వింటూ ఉంటాం. కామన్‌గా అందరికీ తెలిసిందే అది. మజిల్ పెయిన్స్ ఫీవర్ కూడా అందరికీ తెలిసిందే. కాకుంటే వైరల్ ఫీవర్స్ ఆల్మోస్ట్ ఆల్ వైరసెస్ కొన్ని తప్ప చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అనమాట. ఎవరికి ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనేది ముందే మనకు తెలియదు. సో బేరబుల్ పెయిన్స్ ఉంటేనే ఇంట్లో ఉండాలి. అన్బేరబుల్ పెయిన్స్ వచ్చినా నేను ఇందాక చెప్పిన డేంజర్ సైన్స్ ఏమైనా ఉన్నా వీలైనంత తొందరగా దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కలిసి అడ్మిట్ అవ్వడమా లేక మెడికేషన్ తీసుకోవాలి. ఓవర్ కౌంటర్ మెడికేషన్ అంటే మనం తెలిసిన ఫార్మసీ కానీ తెలిసిన చుట్టాలకు కానీ ఫోన్ చేసి ఓవర్ కౌంటర్ మెడికేషన్ మాత్రం వాడద్దండి. కామన్‌గా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. అవి అస్సలు వాడద్దు. స్టెరాయిడ్స్ పర్టికులర్గా ఫిజిషియన్ కానీ అంతకు పైన వాళ్ళు కానీ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలండి. మీకు ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకోండి. డే 1లోనే హాస్పిటల్కి వెళ్ళాలా అవసరం లేదు. డే 1లో మీకు బేరబుల్గా ఉన్న ఇబ్బంది ఏం లేదు పెద్దగా అంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోండి. సెకండ్ డే కూడా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని వెయిట్ చేయండి. థర్డ్ డే వరకు కూడా తగ్గట్లేదు, కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, వెంటనే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు ఆయన చూసి బేసిక్ టెస్టులు చేసి చెప్తారు మీకు కండిషన్ ఏంటి అని. నెక్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ కింద వైరల్ ఫీవర్స్ కాంప్లికేషన్స్లో లంగ్స్ ఎఫెక్ట్స్ అయితే పొడి దగ్గు ఉంటుంది, బాగా సివియర్గా వస్తుంది. సేమ్ న్యూమోనియా లాగానే ఉంటుంది. ఇది వైరల్ న్యూమోనియా అంటాం. దీని ట్రీట్మెంట్ చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. లేదు హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కానీ పెరికార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటే చుట్టూ నీరు రావడం, గుండె చుట్టూ నీరు రావడం, ప్లూరల్ ఎఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే ఊపిరితిత్తులో నీరు చేరడం. లేదు పొట్టలో పేగుల ఎఫెక్ట్స్ అయితే అసైటిస్ అంటాం. లేదా ఓన్లీ ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్స్ అయినా ఉంటుంది. మోషన్స్ సివియర్గా వస్తాయి. వామిటింగ్స్, మోషన్స్ వచ్చినాయి, ఫీవర్ హై గ్రేడ్ ఉంది అంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. నెక్స్ట్ బేసిక్ సపోర్టివ్ మెడికేషన్ చాలా వరకు అంటే 80-90% పాపులేషన్ అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా వరకు తగ్గుద్ది. ఓన్లీ లెస్ దెన్ 10%, అందులో సివియర్ కాంప్లికేషన్ వచ్చేసి లెస్ దెన్ 2% కాంప్లికేషన్స్ చాలా సివియర్గా వస్తాయండి. లెస్ దెన్ 10%, లెస్ దెన్ 20% సివియర్గా అంటే ఐసీయూ అడ్మిషన్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు రికవరీ అవుతారు. ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఎర్లీ రికవరీ ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఇబ్బంది, అట్ ద సేమ్ టైం మాకు హెడేక్ ఉంటుందండి. ఎందుకంటే తగ్గించాలనే మాకు ఉంటుంది. అంత తొందరగా ఏవి తగ్గవు. ఇంకెన్ని రోజులు పడితే డాక్టర్ అని మీరు అడుగుతూ ఉంటారు. సో మాకు హెడేకే,
మీకు హెడేక్ ఏమంటారు. సో వీలైనంత తొందరగా ఫీవర్ రాగానే వీలైనంత తొందరగా దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కలవండి. డే 1లో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు బేరబుల్ ఉంటే. లేదు ఇందాక చెప్పిన వార్నింగ్ సైన్స్ ఉన్నాయంటే డే 1 అయినా పర్లేదు, వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలవండి. థ్యాంక్ యూ.